ఏమంటాడు ఇక్కడ 9th paragraph. The government of Telangana and people of Telangana are not asking for charity or any special favor. We only ask that a duly sanctioned loan approved by the government of India. As a senior union minister from Telangana, you occupy a unique position and I need not remind you of your responsibility to ensure sanctioned loan is disbursed అని చెప్పని లేఖ రాస్తాడు. మళ్ళేమంటాడు 12వ పారాగ్రాఫ్లో, కేర్ఫుల్గా వినండి అన్న, ఇది బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఉట్టిగానే అనలే ఈ మాట, ఇది చూసి అంటున్నాను నేను. ఇఫ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఎల్ఎన్టీ నుండి రేవంత్ రెడ్డి టేక్ ఓవర్ చేసిన ట్రాన్సాక్షన్ పైన నీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే ద సైన్డ్ అగ్రిమెంట్, సంతకం చేసిన అగ్రిమెంట్ కానీ, లేదు ప్రపోజ్డ్ phase 2 ఈయన ఫ్యూచర్ సిటీకి కట్టుకుంటా అన్నటువంటి ఒక phase 2 కానీ ఎక్స్పాన్షన్ కానీ, ఐ వుడ్ బి అవైలబుల్ టు మీట్ యూ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నీకు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా, అలాంగ్ విత్ ఆఫీసర్స్ కన్సర్న్ ఎట్ ఎనీ ప్లేస్ అండ్ టైం. బాలకృష్ణ కొడతాడు చూసినరా, ఏదో సినిమా డైలాగ్ ఉంటుందన్న, నాకు సమరసింహారెడ్డి అనుకుంటా కదా, ప్లేస్ నువ్వే చెప్పు, ఏదో టైం నువ్వే చెప్పు, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా అన్నట్టు లేఖ రాసిండు. Convenience to provide such clarifications. Therefore, through this open letter, దాసోజు శ్రవణ్ రాస్తాడు ఓపెన్ లెటర్, లేదు ప్రజలు రాస్తారు ఓపెన్ లెటర్లు. ముఖ్యమంత్రి ఓపెన్ లెటర్ రాయటం అంటే డిఓ లెటర్ రాయి, అఫీషియల్ కమ్యూనికేట్ చేయి, లెటర్ నెంబర్ పెట్టి సాక్షాత్తుగా ఇన్వార్డ్ అవుట్వార్డ్ పెట్టి రాయి, లవ్ లెటర్ రాయి. ఇదేమన్నా కిషన్ రెడ్డి గారికి మీరు రాసేది? అంటే ఎంత కేర్లెస్నెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టూపిడిటీ అంటారు ఇది. దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్, దేర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్ ప్రాసెసెస్. అదేదో ఇంత పెద్ద అంశం గమ్మతేందన్నా మీకు తెలుసా? ఇప్పుడు నేను దాంట్లోకి వస్తా 2 నిమిషాలు అయితే. ఇవాళ ఇట్లా రాసి నా పని అయిపోయింది అని చెప్పని చేతులు దులుపుకుంటూ ఈయన అంటాడు ఇంకోటి 14వ పేరాలో, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ అరేంజ్ ఎ మీటింగ్ విత్ అశ్విని వైష్ణవ్జీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ ఎట్ ద ఎర్లియస్ట్. ఐ షల్ అటెండ్ ద మీటింగ్ అలాంగ్ విత్. నాకు తెలియదు మరి కిషన్ రెడ్డి గారు ఏమైనా ఈయనకు పిఏనా మీటింగ్ ఈయనకు అరేంజ్ చేయడానికి? నీ గవర్నమెంట్ ఆఫ్ నీ అడ్వైజర్ ఉన్నారు కదా, స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్స్ ఇన్ ఢిల్లీ ఉన్నారు, మల్రవి గారు అదే పాత్ర పోషిస్తారు అనుకుంటా. నీ ఎంపీలు అంతా ఏం చేస్తా ఉన్నారు? 8 మంది ఎంపీలు ఎందుకు వైష్ణవ్ దగ్గర పోయి ధర్నా చేయట్లేరు? ఒకవేళ గనక ఐఆర్ఎఫ్సి గనక నిధులు వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే కిషన్ రెడ్డిని ఎందుకు బతలాడుతున్నావు? రైల్వే మినిస్టర్ని ఎందుకు లేకపోయి ఆయన ఇంటి ముందు ధర్నా చేయట్లేవు? నువ్వు నీ ఎంపీలను తీసుకుపోయి ధర్నా చేయించట్లేవు? ఈ కిషన్ రెడ్డి గారికి లేఖ రాసి ఏం సాధిద్దామనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నాకు చెప్పను? అంటే ఏంటి? దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నావు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఆ మెట్రో రైలు పైన సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఇసుమంత కూడా లేదు నీకు. ఇసుమంత కూడా లేదు నీకు. షేమ్ ఆన్ యూ. యు ఆర్ అ చీఫ్ మినిస్టర్. చిన్నపిల్లగాలు ఆట ఆడినట్టు ఆడితే ఎట్లా?